నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఎమోషనల్ ట్వీట్ చేసిండు. రైతు బంధు నిధులు ఈ రోజే విడుదల కాబోతున్నాయి. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెట గ్రామంలో జరుగుతున్నటువంటి రైతు ఉత్సవాల ముగింపు సభకు వెళ్తున్నాడు కదా. దాంతోపాటు ఆయిల్ ఫ్యాక్టరీని కూడా ప్రారంభించబోతున్నాడు. దాదాపు 300 కోట్లతోటి. అది చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. ఎవరికైనా ఉంటుంది 100%. ఎందుకంటే ఈ దేశానికి కానీ రాష్ట్రాలకు కానీ అన్నం పెడుతున్నది రైతన్నలదే. ఎవరు బాగుపడకపోయినా రైతుల గురించి ఆలోచించే వాళ్ళు కూడా చాలా తక్కువ మందే ఉంటారు. అందుకే రైతు బంధు పథకాన్ని చాలామంది తారీఫ్ చేస్తారు. ఇంకో మాట కూడా మాట్లాడుకోవాలి మనం. అసలు ఇప్పుడు కేంద్రం నుంచి కొన్ని విడుదలవుతుంటాయి. ఎకరానికి 2000 ఏమో, అది మోదీ పైసలు అంటారు చూడు, ఆ పైసలు కూడా రైతు బంధును బట్టే ఇచ్చిండు. ఇది ఒప్పుకోరు బీజేపీ వాళ్ళు కానీ లేకపోతే కేంద్రం కానీ కేసీఆర్ చేసిన ఆ నిర్ణయం వల్ల రైతు బంధు వల్లనే కేంద్రం కూడా ఇలా జమ చేస్తుంది దేశవ్యాప్తంగా. 100% రైతులకు ఎంత చేసినా తక్కువనే. ఎందుకంటే ఈరోజు రైతులు లేకపోతే దేశంలో చాలామంది అలమటించే పరిస్థితి ఉంది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రైతును బార్డర్ల జవాను ఎప్పుడు చల్లగా ఉండాలి. వాళ్ళకి ఎన్ని నిధులు ఇచ్చినా తక్కువనే. అందుకే కదా రైతు భరోసాను కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఎకరాల వరకు ఆపేద్దామని చూసింది. కానీ ముట్టుకుంటే అగ్నికుండం అవుతుంది అనుకున్నదో ఏమనుకున్నదో తెలియదు, కానీ ముట్టుకోలేదు. 100% ఏం చేసిందంటే కేసీఆర్ ఇచ్చినట్లు కుట్టలకు బుట్టలకో లేకపోతే వెంచర్లకు ఇవ్వకుండా పంట పొలాలకు ఇస్తుంది. అది వాస్తవం, ఎన్ని ఎకరాలన్నా సరే. అయితే ఈరోజు ఉంది, ఇప్పుడు మధ్యాహ్నం ఇప్పుడు బయలుదేరినట్టున్నాడు నర్మెటకు. దాదాపు ఒక 3, 4, 5 ఆ ప్రాంతంలో సభ ఉండే అవకాశం ఉంది. చాలా సంచలనం ట్వీట్ చేసిన. ఆ ట్వీట్ కూడా ఏంటో చదివిన తర్వాత మనం మాట్లాడదాం. రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ట్వీట్. రైతు భరోసా నిధుల కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి కీలక ట్వీట్ చేశారు. ఇవాళ అంటే ఆదివారం సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ తరుణంలో ముఖ్యమంత్రి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసినట్ట. ఏందో, అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నా, రైతును ధైర్యంగా సాగుమడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నా అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు సీఎం రేవంత్. 70 లక్షల మంది రైతన్నల కోసం 9,000 కోట్ల రైతు భరోసా నిధులు విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నాం. సిద్దిపేట జిల్లా నర్మెట గ్రామ వేదికగా మరోసారి మా పాలనలో రైతే రాజు అని రుజువు చేస్తూ పథకాన్ని అమలు చేస్తున్నాం అని నిధుల విడుదలకు సంబంధించి వివరాలు వెల్లడించినట. అంతేకాకుండా ఫామ్ ఆయిల్ పరిశ్రమ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధి గురించి చెప్పారు సీఎం. ఆర్థిక సాయంతో చేతులు దులుపుకోవడం కాదు, కేవలం 17 నెలల వ్యవధిలో ఫామ్ ఆయిల్ పరిశ్రమ మొదలుపెట్టి పూర్తి చేసి నేడు రైతు లోకానికి అంకితం చేస్తున్నాం. దానికి కొనసాగింపుగా రీఫైనరీ యూనిట్కు శంకుస్థాపన చేస్తున్నాం అంటూ ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నర్మెట గ్రామంలో భారీ స్థాయిలో ఉంది అది ఫ్యాక్టరీ, ఆయిల్ ఫ్యాక్టరీ. అంటే తెలంగాణ వ్యాప్తంగా రైతులను ప్రోత్సహించడానికి మరి కాదా చేయాలి కూడా. ఇతర పంటలు కూడా పండించాలి. అందరూ వరి, మొక్కజొన్న ఇదే కాదు కదా, ఇతర రకాల పంటలు కూడా పండించాలి. అందులో భాగంగానే దాదాపు 300 కోట్లకు పైగా నిధులు వెచ్చించి ఆ ఫ్యాక్టరీని ప్రారంభిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ ట్వీట్ కూడా ఉంది. ఆ ట్వీట్ ఏందో అఫీషియల్గా చూద్దాం. అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నా, రైతును ధైర్యంగా సాగుమడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నా, 70 లక్షల మంది రైతన్నల కోసం 9,000 కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నాం. సిద్దిపేట జిల్లా నర్మెట గ్రామ వేదికగా మరోసారి మా పాలనలో రైతే రాజు అని రుజువు అనేది ఆయన ట్వీట్ చేసిండు. అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నా అనేది రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. రైతును ధైర్యంగా సాగుమడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నాని ఈ పాయింట్ ఏదైతే ఉన్నాడో కొంత భరోసా ఇస్తున్నట్టే ఉంది, కానీ కొంచెం భయం కూడా అవుతా ఉంది రైతులకు. అదే అంటున్నా, అదునుకు పదునుకు పడతలేవు పైసలు. పంట దుక్కి దుని విత్తనాలు వేసేటప్పుడు పడితే మంచిది కదా. పంటలు వేసిండ్రు అయిపోయా, జర అయితే కోతకు వచ్చేవి. ఇప్పుడు ఇస్తే ఎట్లా? నేనేమంటున్నా అంటే, ఈ మాట మీకు డౌట్ రావచ్చు, ఎప్పుడు ఇస్తే ఏంది ఇస్తున్నాడు కదా అని. అదే తప్పు, అదే పొరపాటు. వీళ్ళంతా రైతులు ఏం చేస్తారంటే ఆ ఫర్టిలైజర్ దగ్గరికి పోయి ఉంటారు కదా వాళ్ళ ఊర్లలో గ్రామాలలో, వాళ్ళ దగ్గర పోయి ఖాతా పెట్టి తెస్తారు. విత్తనాలు కానీ ఆ పురుగుల మందులు కానీ లేకపోతే పిండి సంచులు కానీ అవన్నీ ఖాతా పెట్టి తెస్తారు. ఆయన 3 రూపాయల మిత్తి వేస్తాడు.
అదే ఈ రైతు బంధు పైసలు లేదా రైతు భరోసా పైసలు ఆ దుక్కి రబీ సీజన్ మొదలవ్వగానే లేకపోతే ఖరీఫ్ సీజన్ మొదలవ్వగానే దుక్కు తిన్నే ఆ కార్యక్రమం మొదలవ్వగానే అప్పుడు నిధులు ఇస్తే ఆ ఫర్టిలైజర్ వ్యక్తి దగ్గర పోయి వీళ్ళు ఖాతా పెట్టరు కదా, అవే పైసలు తీసుకుపోయి ఆడ పైసలు ఇచ్చి తెచ్చుకుంటారు కదా. ఆ మిత్తి బాధ తప్పుతుంది కదా అనేది నా ప్రశ్న. నేను అదే అంటున్నా, భరోసా ఇస్తున్నాం మంచిదే కానీ టైంకి ఇవ్వాలి, అతను ఇవ్వాలి. అయితే ఇంకో మాట చెప్పుకోవాలి మనం, రైతు బంధు విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు ఒక కొత్త విధానం తీసుకున్నది. గతంలో ఎట్లా ఉండే రేవంత్ రెడ్డి 2 ఎకరాల లోపే, ఇప్పుడు మొదటి విడత 2 ఎకరాల లోపే, రెండో విడత 8 ఎకరాల లోపే, మూడో విడత 15 ఎకరాల లోపే, ఇట్లా ఉండే విడతలు. ఇప్పుడు కూడా విడతలే ఉన్నాయి. అయితే అవి ఎకరాల లోపు ఉండే, కానీ ఇప్పుడు కొత్త విధానం తీసుకొచ్చింది. రైతు బంధులో కొత్త విధానం ఏంటంటే, నీవు ఇప్పుడు 50 ఎకరాలు ఉండని 100 ఎకరాలు ఉండని 1 ఎకరానికి పడతాయి. 1 ఎకరం ఉన్న ఆయనకు పడతాయి, 100 ఎకరాలు 50 ఎకరాలు ఉన్న ఆయనకు కూడా 1 ఎకరానికే పడతాయి. ఇది కొత్త విధానం. ఎందుకు వచ్చింది ఇది అంటే, చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు 2 ఎకరాలకు వచ్చింది రైతు బంధు, ఇక వచ్చిన వాళ్ళు ఓకే సంతోషంగా ఉంటారు, వాళ్ళ అప్పులు ఏందో వాళ్ళ కథ ఏందో చూసుకుంటారు. ఇక రెండో విడత ఉంటుంది కదా, రెండో విడతకి ఏంది 3 ఎకరాల నుంచి 10 ఎకరాలని పెడతాడు కదా, అది ఎప్పుడో 10-15 రోజులకు పెడతాడు. దానివల్ల రానోళ్ళు చాలా బాధపడుతున్నారు, ప్రభుత్వానికి కూడా వ్యతిరేకత వస్తుంది. దాని విధానంగా చాలా లోతుగా ఆలోచన చేసి వాళ్ళ వాళ్ళతోటి అధికారులతో ఆలోచన చేసి ఎట్లయితే బాగుంటుందంటే, ఎట్లేం లేదు 100 ఎకరాలను ఉండని 1 ఎకరం అని ఉండని, మొదటి విడత ఏం చేయాలంటే 1 ఎకరానికి వేసేస్తే అయిపోతుంది. అంటే ఇప్పుడు ఏంది 100 ఎకరాలు ఉన్న ఆయనకు కూడా 1 ఎకరానికే పైసలు పడతాయి. ఇది కొత్త విధానం. దీనివల్ల ఎవరు నారాజు గారు, 1 ఎకరాన్ని ఆయనకు పడతాయి, 100 ఎకరాలు ఉన్న ఆయనకు కూడా లేదా 50 ఎకరాలు ఉన్న ఆయనకు కూడా 1 ఎకరానికి పడతాయి. ఇట్లా కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నాడు. దాదాపు 1.5 పైగా ఎకరాలకు సంబంధించిన రైతు బంధు నిధులు పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడే ఒక 4-5 ఆ ప్రాంతంలో సభ పెట్టే అవకాశం ఉంది. దాదాపు 70 లక్షల మందికి, ఎంతమందికి 70 లక్షల మందికి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1 ఎకరాకు ఈరోజు రైతు బంధు రైతు భరోసా నిధులు పడబోతున్నాయి. కానీ మరి రెండో విడత కూడా టైం ఉంది, దాన్ని కూడా 15 రోజులు 20 రోజులు పెట్టారు. తర్వాత మూడో విడత ఏప్రిల్ లాస్ట్లో పడుతుందంట. ఎప్పుడు పడుతుందో ఏమో కానీ వాళ్ళు, ఎందుకంటే ఈ నమ్మకం లేకుండా మొదటి విడత ఈరోజు అంటున్నారు, మరి ఈరోజు ఆదివారం, ఈరోజు పడతాయా డౌటే. ఇవాళ ఆయన ప్రారంభిస్తాడు, ఇవాళ వడకపోవచ్చు నా అంచనా. రేపు అకౌంట్లో టంగో లేకపోతే టకీటాకీనో పడతాయి. ఇంక రెండో విడత 10 రోజులు అని చెప్తా ఉన్నారు, 10-15 రోజులు. అది మాట మీద ఉంటారా మాట తప్పుతారా తెలియదు. కానీ రేవంత్ రెడ్డి అయితే ఒక ఎమోషనల్ ట్వీట్ చేసిండు, అన్నదాతలను భరోసాగా నిలబెట్టేందుకు నారుమడిలో లేకపోతే చిలకలల్లో నిధులు ఇస్తున్నందుకు గర్వంగా ఉన్నట్లు ఆయన ఒక ట్వీట్ చేసిండు. మంచిదే, ఈ సంతోషం 100% ఆ పథకాన్ని ఎవ్వరు వ్యతిరేకించలేదు. కేసీఆర్ పెట్టిన అద్భుతమైన పథకాల్లో ఇదొక పథకం అబ్బా నిజంగా. ఆయన అదేందో దళిత బంధు ఇంకేవో పెట్టిన దాని మీద వ్యతిరేకత వచ్చింది, కానీ రైతు బంధు మీద మాత్రం వ్యతిరేకత రాలేదు. 100% అందరు సెల్యూట్ చేసిండు. 100% ఏ ప్రభుత్వం వచ్చినా టచ్ చేయలేదు. కానీ ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, రైతుల తరపున కొంచెం పదునుకి ఇస్తే బాగుంటుంది అనేది రైతులు మాట్లాడుతున్న మాట. దయచేసి మీ ట్వీట్ ఏదైతే పెట్టినరో దాన్ని 100% రైతులు అభినందిస్తూనే గౌరవిస్తూనే మీకు కూడా ఒక గౌరవం తెస్తూనే ఈ యొక్క రిక్వెస్ట్ చేస్తున్నారు. అది కూడా ఆలోచన చేయండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.